కుంభమేళా కవరేజీలు ఎట్లా తయారైపోయినాయి అంటే అగ్ని ప్రమాదం జరిగింది, దానికి భారీగా హైప్ ఇచ్చాం. ముందు ఒక 20 ఏమో మొన్న తగలబడ్డాయి ఏవి శిబిరాలు, తాజాగా 10. లేకపోతే ఆ చేపలు పట్టే అమ్మాయి, అదేది చేప కళ్ళ అమ్మాయి, అది కొన్ని రోజుల పాటు. ఒంటి నిండా నగలేసుకున్నటువంటి స్వామీజీ, అది కొన్ని రోజుల పాటు. చివరికి కుంభమేళా అంటే ఆ 3 నదుల యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఆ 3 నదుల సంగమం ఏంటి, 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కుంభమేళా యొక్క విశిష్టత ఏంటి, ఇట్లాంటివన్నీ చెప్పడం మానేసి, అంటే మెయిన్ సమస్య ఏమైందంటే మీడియాకి వీటి మీద అవగాహన లేదు. అవగాహన లేని అంశాలని తెలుసుకుని చెప్పచ్చు, తప్పులేదు. కానీ తెలుసుకునేటటువంటి అంశం కాకుండా నెగిటివ్గా ప్రచారం చేసుకురావడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లుతోంది. అంటే వేరేవి ఏదో కళ్ళకు కనబడ్డటువంటి అంశాలని హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇదే అసలైనటువంటి దరిద్రం హిందువులకి ఎదురవుతున్నటువంటి సమస్య. వాస్తవంగా కుంభమేళాలో మాఘమాసం ధర్మసింధు ప్రకారం మాఘమాసం అందు ప్రాతస్నానం చేయాలి. హవిష్యము అంటే హోమం, బ్రహ్మచర్యము, మాఘస్నానము గొప్ప ఫలాన్ని ఇస్తాయన్నటువంటిది పండితులు చెప్పే మాట. మాఘమాసం వస్తే సూర్యోదయం కాగానే జలాలన్నీ శబ్దిస్తాయి, త్రివిధములైన సర్వపాపములను పోగొట్టి పవిత్రం చేస్తాయి. ఉషకాలంలో సూర్యకిరణములతో వేడెక్కిన అందమైన నదీ ప్రవాహం నందు స్నానమాచరిస్తే వాళ్ళు మాతృవంశములకు చెందిన తన సప్తఋషుల్ని ఉద్ధరించి పెదప అమరదేవుడై స్వర్గానికి వెళ్తాడు. అరుణోదయం కాగానే ఇక్కడ విచక్షణుడు మాధవుని పాదద్వందముని స్మరిస్తూ స్నానం చేస్తే సురపూజితుడవుతాడు. నక్షత్రములు ఉండగా చేసిన స్నానం ఉత్తమం, చుక్కలు పోయాక చేసింది మధ్యమం, సూర్యుడు ఉదయించాక చేసింది అంతకన్నా హీనం. ఈ స్నానం ప్రయాగనందు చాలా ప్రశస్తమైంది. గంగయందు సంగమందు చేసినది కాశీ అందలి స్నానం కన్నా 100 రెట్లు పుణ్యప్రదం. పశ్చిమ వాహిని స్నానం దానికన్నా 1000 రెట్లు అధిక ఫలం. అట్లాగే సముద్రమందు కూడా ఈ స్నానం మిక్కిలి ప్రశస్తమైంది అన్నటువంటిది పండితులు చెప్పేటటువంటి. మాఘ శుక్ల త్రయోదశి నుంచి 3 రోజులు మాగి అంటారు. కనీసం ఆ 3 రోజులైన నది ఆరు సముద్ర స్నానం చేయాలి. మాఘ స్నానం నియమాలు: స్నానం చేయకుండా అగ్ని దగ్గర కూర్చోకూడదు, స్నానం చేయకుండా అగ్ని స్నేహం తగ్గదు, హోమం కొరకు వహిని సేవించాలి కానీ సీతం కొరకొద్దు, ప్రతిరోజు చక్కెరతో కూడి నువ్వులు దానం చేయాలి, 3 భాగాలు నువ్వులు, 1 భాగం చక్కెర ఉండాలి, వ్రతం నందున్న నాడు నెల మొత్తం అభ్యంగన స్నానం లేకుండా గడపాలి. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయ్యో తెలుసుకుని అవి తెలియజెప్తే బాగుంటుంది. ఇట్లాంటి వాటితో అసలు కుంభమేళా యొక్క ప్రాశస్త్యం పక్కకి వెళ్ళిపోతుంది.